భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితాల్లోని చీకట్లను తొలగించి జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవగురువు బృహస్పతి గ్రహాల గమనంలో ఒక చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాడు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే సరిగ్గా రాత్రి 2:50 గురు భగవానుడు మిథున రాశి ప్రయాణాన్ని ముగించుకుని తన పరమ మిత్రక్షేత్రం అత్యంత శక్తివంతమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇలా జరగడం సాధారణ రాశి మార్పు కాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురుడు తన ఉచ్చ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించడం సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత జరిగింది. గురు దృష్టి జగత్చేష్టి అంటారు. అంటే గురుడి చూపు పడితే దరిద్రం కూడా అదృష్టంగా మారుతుంది. అలాంటి దేవగురువు ఇప్పుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ప్రముఖ జ్యోతిష్య విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం 5 ప్రత్యేక రాశుల వారి జాతకాలు ఊహించని విధంగా టర్నింగ్ పాయింట్ తీసుకోబోతున్నాయి. అసలు ఈ 12 ఏళ్ల నాటి అద్భుత సంక్రమణం విశేషమేంటి, పండితులు చెబుతున్న ఆ 5 అదృష్ట రాశులు ఏవి అనే పూర్తి వివరాలు వంటి విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జ్యోతిష్య పండితుల విశ్లేషణ ప్రకారం కర్కాటక రాశి అనేది గురుడికి ఉచ్చక్షేత్రం. ఇక్కడ గురువు తన పూర్తి శక్తి సామర్థ్యాలతో ఉంటారు. గురుడి బలం బాగుంటే సమాజంలో కీర్తి, రాజయోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, సంతాన సౌఖ్యం కలుగుతాయి. గత కొంతకాలంగా చాలామంది వ్యాపారాల్లో నష్టాలు, ఉద్యోగాల్లో ఒత్తిడి, పెళ్లిళ్ళు కాకపోవడం, సంతానం కోసం ఎదురు చూడటం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. వాటన్నింటికీ నిన్నటి అర్ధరాత్రి 2:50 ఎండ్ కార్డు పడింది. ఎందుకంటే ఉచ్చస్థానంలో ఉన్న గురుడి శుభకిరణాలు భూమిపై పడటం వల్ల సమాజంలో సత్వగుణం పెరుగుతుంది. ముఖ్యంగా నిన్న రాత్రి జరిగిన ఈ సంక్రమణం వల్ల రాబోయే ఏడాది కాలం పాటు 5 రాశుల వారికి అపర కుబేర యోగం పట్టబోతోంది. ఆ రాశుల అదృష్ట జాతకం ఎలా ఉందో ఇప్పుడు 1 by 1 ఇప్పుడు చూద్దాం. మొదటిగా లబ్ధి పొందేది మిథున రాశి వారే. ఇప్పటి వరకు మీ రాశిలోనే ఉన్న గురుడు నిన్న రాత్రి నుండి మీ రాశి వదిలి 2వ ఇల్లు అయిన ధనస్థానంలోకి ప్రవేశించాడు. ధనస్థానంలో గురుడు రావడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. మాట తీరుతో పనులు సాధిస్తారు. కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతాయి. సమాజంలో పెద్దల మద్దతు లభిస్తుంది. ఊహించని ధనలాభం కలిగి మీ బ్యాంకు బ్యాలెన్స్ భారీగా పెరగబోతోంది. ఇక 2వ అద్భుత రాశి మీనరాశి. మీ రాశ్యాధిపతి అయిన గురుడు మీ రాశి నుండి 5వ ఇల్లు అయిన పంచమ స్థానంలోకి ప్రవేశించాడు. పూర్వ పుణ్యస్థానంలో గురుడి ఉచ్చస్థితి వల్ల విద్యార్థులకు పోటీ పరీక్షల్లో తిరుగులేని విజయం లభిస్తుంది. సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు ఈ కాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో ఊహించని లాభాలు, షేర్ మార్కెట్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా భారీగా ధనలాభం పొందుతారు. అలాగే 3వ రాశి మకర రాశి. గురు భగవానుడు మీ రాశి నుండి 7వ స్థానమైన కళత్ర స్థానం అంటే భాగస్వామి స్థానం ప్రవేశించాడు. దీనివల్ల వివాహం కాని వారికి అత్యంత వైభవంగా పెళ్లి పీటలు ఎక్కే యోగం వస్తుంది. వ్యాపార భాగస్వాములతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. సమాజంలో మీ ప్రతిష్ట రెట్టింపు అవుతుంది. మీ లైఫ్ పార్ట్నర్ లేదా బిజినెస్ పార్ట్నర్ ద్వారా మీకు అపారమైన లక్ కలిసి వస్తుంది. కెరీర్లో కొత్త ఎత్తులకు చేరుకుంటారు. ఇక 4వ అదృష్ట రాశి వృశ్చిక రాశి. మీ రాశి నుండి భాగ్యస్థానమైన 9వ ఇంట్లోకి గురుదేవుడు అడుగుపెట్టాడు. 12 ఏళ్ల తర్వాత భాగ్యస్థానంలో గురుడు ఉచ్చస్థితిలో ఉండటం అంటే మీ అదృష్టం పీక్స్కు వెళ్తుంది. పిత్రార్జిత ఆస్తుల తగాదాలు తీరుతాయి. దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులు కేవలం కొన్ని రోజుల్లోనే పూర్తవుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. భాగ్యస్థాన గురుడు మీ ఆర్థిక స్థితిని అపారంగా పెంచబోతున్నారు. అలాగే 5వది కన్యా రాశి. గురు భగవానుడు మీ రాశి నుండి 11వ స్థానమైన లాభస్థానంలోకి వచ్చారు. లాభస్థానంలో ఉచ్చ గురుడు అంటే ఇక మీ ఆదాయానికి అడ్డు అదుపు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగస్తులకు జీతాల పెంపు, ప్రమోషన్లు తలుపు తడతాయి. వ్యాపార విస్తరణకు ఇది సువర్ణ సమయం. పాత అప్పుల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కోర్టు సమస్యలు మీకు అనుకూలంగా మారుతాయి. అయితే జ్యోతిష్య పండితులు ఇచ్చిన ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ గురు సంక్రమణం వల్ల ఈ 5 శుభరాశుల వారికి అదృష్టం ఎలాగూ ఉంటుంది. కానీ ఆ అదృష్టం నిలబడాలన్నా, మిగిలిన రాశుల వారికి గురుడి అనుగ్రహం లభించాలన్నా ఈ రోజు నుండి కొన్ని విశేష పరిహారాలు ఖచ్చితంగా చేయాలి. గురువారం రోజున శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామిని
లేదా సద్గురు సాయినాథుడిని, రాఘవేంద్ర స్వామిని దర్శించుకోండి. గురుదేవునికి ఎంతో ప్రీతికరమైన శనగలను నానబెట్టి వాటిని మాలగా చేసి స్వామివారికి సమర్పించండి లేదా పేదలకు దానం చేయండి. ప్రతిరోజు ఉదయం పసుపు తిలకం ధరించండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించండి. 12 సంవత్సరాల తర్వాత నిన్న అర్ధరాత్రి 2:50 జరిగిన ఈ మహా గురు కర్కాటక సంక్రమణం మీ జీవితాల్లో ఉన్న కష్టాలన్నింటినీ తుడిచిపెట్టేయాలని, సకల ఐశ్వర్యాలను చేకూర్చాలని మనసారా కోరుకుందాం. జ్యోతిష్య పండితులు చెప్పిన పరిహారాలను పాటించి గురుకృపకు పాత్రులు కండి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య, ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.